చెప్పలే. ధనాపేక్ష కలిగి ఉండద్దని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు వాక్యం చెప్తుంది, ఒకరిని ధనవంతుడు చేసేది దేవుడే అంట, ఒకరికి ధనం ఇచ్చేదే దేవుడే అంట. దేనికి ఇస్తాడు? తనకి ఇవ్వబడిన తలాంతు, పిలుపుకి, వరములకి వాడటానికి ధనము మనుషుడికి కావాలి. కానీ ధనము కొరకే బ్రతుకుతున్నావా? పాపమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ధనాపేక్ష చూసినప్పుడు డబ్బు 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 డబ్బు, ఎంత సంపాదించినా చాలదు, ఎంత ఉన్నా చాలదు, ఎంత ఉన్నా నాకు రేపు అది రావాలి, రేపు సగతులు ఈ రోజు అనుభవించావా? ఎంతో మంది చూడండి, వారు మరణించిన తర్వాత బోల్డ్ ఉందంట, కానీ అనుభవించింది ఏం లేదంట. బైబిల్ చూసినప్పుడు మనం గమనించవచ్చు. ఎక్కడ? లూకాసు వార్త 12:15. లూకాసు వార్త 12:15 చదువుతారండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. మీరు ఏ విధమైన లోభముకి ఎడమయ్యక చోట ఒకడ జాగ్రత్త పడండి. ఇంగ్లీష్ గాడ్, ఇక మాటలు చెప్పండి, సెక్యూరిటీ పెట్టుకో. ఏమని? ఏం జరుగుతుంది? డబ్బు ఉండే కొద్ది నీ మీద దొంగల చూపు ఎక్కువ పడుతుంది, మనుషుడు విషయం ఎక్కువ పడుతుంది, మనుషుడు నీ చుట్టూ చేరతారేమో. దేనికి? రా బంధువులు అంట. ఎవరళ్ళు? నేను పీక్కుని పోతానికి. ఈరోజు మనుషుడు ఎప్పుడు చూసినా ఏం సంపాదిస్తానా, ఎంత వస్తుంది? మనుషుడు ఎవరిని అడగండి, నాకేమి ఇస్తావు అంటాడు. వెంటనే ప్రశ్న, ఏదైనా సహాయత, నాకేంటి దీంట్లో, నాకేమి ఇస్తావు, నాకేమి చేస్తావు, నీకేమి ఇస్తావు, నీకేం చేస్తాం కాదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ప్రేమతో వాడగలుగుతున్నావా, పంచగలుగుతున్నావా, కార్యం జరిగించగలుగుతున్నావా? చివరికి దేవుడు నీకు ఇచ్చినంతయు నీ జీవితంలో నువ్వు వర్ధిల్తానికే కదా, నీవు ఫలిస్తానికే కదా. తిమోతికి రాసిన 1వ పత్రిక 6:10 చదువుదామండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలము. కంటిన్యూ. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఏంటంట? నానా బాధలు. ధనం ఎప్పుడు అట్లే మోసం చేస్తుందంట. నేనున్నానుగా అంటదంట. ఇరికిస్తానంట, బలి ఇరికిస్తానంట. ఎప్పుడన్నా మీతో ఎవరన్నా నేనున్నానుగా వాళ్ళు నమ్మి ఇరుక్కున్న విషయాలు ఉన్నాయా? బోల్డ్ ఉంటాయి. వాళ్ళు ఉన్నారని, వాళ్ళు చెప్పారని కాదు, వాళ్ళు ఉన్నారని కాదు. దేవుని నమ్మండి, దేవుని ఆత్మ సహాయాన్ని వేడండి. 4వది చూస్తే సోమర్తనం. నువ్వు ప్రార్థన చేయి, మీరు ప్రార్థన చేయరు, ఎవరో ప్రార్థన చేయాలి. There are no shortcuts to God. There are no shortcuts in the kingdom of God. దేవుని వాక్య నియమాలు చూసినప్పుడు అక్కడ ఎక్కడ అడ్డదారులు లేవు. ఈరోజు చాలా మంది కృపాన్న వెంటనే అడ్డదారు అనుకుంటారు. అడ్డదారి కాదు. క్రీస్తు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. అనేక సార్లు చూస్తున్నారు, కృపా కాలం అని కూడా రాయబడి ఉంటుంది బైబిల్లో. కృప మనకు అనుగ్రహించబడినప్పుడు సమయంలో దేవుడు ఇస్తున్నాడంట. ఒక్క అటెంప్ట్లో చేయలేని వాడివి, ఒక్క నిమిషంలో చేయలేడు. సరే, గంట సేపు ఇస్తాడు, మొత్తానికి చేయరా? నువ్వు మొత్తానికి చెయ్యాలి అనేది దేవుడు కోరుతున్నాడు. కానీ ఈరోజు మనుషుడు శ్రద్ధ లేదు, సోమర్తనం, నిద్రపోతాడు, లెగరంట. జీవితంలో అన్న యావరేజ్ 8 గంటల సేపు పడుకున్నవాడు 10 సంవత్సరాలు నిద్రలోనే గడిపాడంట. ఎంతసేపు? రోజుకి 8 గంటల సేపు పడుకున్నవాడు తన జీవితంలో ఇంచుమించు 80 years. లోపల ఏమంటారు, మేము 4 గంటల సేపు పడుకుంటాం, 6 గంటల సేపు పడుకుంటాం. స్నానం చేయడం గంట సేపు చెప్పాలి. స్నానానికి పోయావా ఇంకంతే, ఆడసేట్లు. ఈరోజు టాయిలెట్కి వెళ్తారంటే ఫోన్ తీసుకుని పోతారంట. చాలా మందికి పైలు చెప్పు వస్తానికి మూల కారణం అదే అంట. ఏంటి? ఆ ఫోన్ పెట్టుకుని టాయిలెట్లో కూర్చుంటాడు. టాయిలెట్లో ఎంతసేపు కూర్చుంటారా బాబు? ఏం చూస్తాం? ఏదో చూడాలి. దృష్టి కలిగిన వాడు అలా ఉండలేడు. జీవితంలో ముందుకు సాగేవాడు అలా ఉండలేడు. కాలం అయిపోతుంది, సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది, చేయాలి.